రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 15, 2026 సోమవారం మన మదనపల్లె మార్కెట్లో దిగుమతి ఏ విధంగా ఉంది, అలాగే ఈ దిగుమతి వల్ల ధరలపైన ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఖచ్చితంగా రైతులకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుంది. ఈరోజు మన మదనపల్లె మార్కెట్లో దిగుమతి అనేది నిన్నటితో పోలిస్తే ఒక 5% అయితే తగ్గింది. నిన్న ఏ విధంగా అయితే వచ్చాయో ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పట్టి వచ్చాయన్నమాట మార్కెట్లోకి. ఇంకా కొద్దిగా అటు ఇటుగా ఉంది, వెదర్ కూడా అంత సహకరించడం లేదు. సో దిగుమతి అనేది కూడా తక్కువగానే ఉంది. ఇదైతే ధరలపైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాను. నిన్న సూపర్ టాప్ 500 పైన వెళ్ళింది. ఈరోజు కూడా అదే తరహాలో ధరలు అయితే వెళ్తాయి, కొద్దిగా బెటర్ ప్రైజెసే ఉంటాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంక ఈరోజు మన మదనపల్లె మార్కెట్లో ఈ దిగుమతి చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారనమాట. అంటే ఎక్స్పోర్టేషన్ అయితే ఎక్కువగా ఉంది ఉత్తరాది రాష్ట్రాలకి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఇక్కడైతే వర్షాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ కాయలు అనేటివి తక్కువ అయిపోయాయి అనమాట. సో మన మార్కెట్స్ నుంచి అయితే ఇప్పుడు ఎక్స్పోర్టేషన్ అయితే జరుగుతుంది. సో ధర అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. సో రైతులందరూ ఎవరైతే ఇంకా 10 days 15 daysలో కాయలు వస్తాయో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ధర అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు అయితే ధరలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. మదనపల్లిలో అయితే 15 kg బాక్స్ ఖచ్చితంగా 1000 దాటే అవకాశం అయితే ఉంది. సో మనము మన పంటని జాగ్రత్తగా కాపాడుకుంటే రైతుకైతే రేపు నెలలో లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో గమనించుకోండి, మీరు పక్క రాష్ట్రాలకి ఇలా ఎక్స్పోర్టేషన్ జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ కాయలు తక్కువ అయిపోతే ఖచ్చితంగా ధరలు అనేటివి పెరుగుతాయి. మదనపల్లె కాదు, అంగళ్ళు కూడా మంచి రేట్లు అయితే పలుకుతున్నాయి. ఇంకా మొలకల చెరువు అయితే చెప్పాల్సిన పని లేదు. మొలకల చెరువు ఇప్పుడు పెద్ద మండి అయిపోయింది. మదనపల్లి కంటే ఎక్కువ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఈ తంబాలపల్లి మండలం వాళ్ళందరూ కూడా ఎక్కువ మొలకల చెరువే ప్రిఫర్ చేస్తున్నారు. సో మొలకల చెరువు కూడా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అక్కడికి స్టాక్ అయితే తీసుకెళ్ళండి, మీ పంటల్ని జాగ్రత్తగా కాపాడుకొని. ఇంక ఈరోజు మన మదనపల్లె మార్కెట్లో సూపర్ టాప్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ కాయలు ఎలా వెళ్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఆప్షన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా మనకైతే ప్రైసెస్ అయితే తెలీదు. సో చూద్దాము ఈరోజు సూపర్ టాప్ ఎలా ఉంటుంది. ఇంకా మీకు మన వీడియోలో ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సపోర్ట్ చేయండి.